సో హాయ్ టు ఆల్. సో అందరికీ హాయ్ అండి. సో అందరికీ కూడా అడ్డా తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క బాధ్యతలు, ప్రైమ్ మినిస్టర్గా ఒక వ్యక్తిని నియమించాలంటే ఆయనకున్న అర్హతలు ఏమిటి, ఎవరు నియమిస్తారు, ఆయన జీతభత్యాలు, ఆయనకున్నటువంటి అధికారాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బిఫోర్ దట్ మనకి ఆర్సీఎం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆర్సీఎం బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా మనకి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఈ బ్యాచ్ అనేది August 4th నుంచి ఈవినింగ్ 6 PM టు 9 PM వరకు మనకి లైవ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో దీనితో పాటుగా మీకు సిలబస్ అనేది పూర్తిగా మీకు సిలబస్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా క్లాసెస్ మిస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు లభించడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ ఆర్సీఎం బ్యాచ్ ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు 82% డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది ఈ పర్టికులర్ కోడ్పై. సో Y250 అనే కోడ్ మీద మీకు 82% డిస్కౌంట్ అనేది మనకు లభించడం జరుగుతుంది. సో ఎవరైతే అడ్డా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలో సో ఫాస్ట్గా అడ్డా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో క్విజ్ రాయడం ద్వారా మీకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ ద్వారా కూడా మనకి కొంత డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది. సో బెటర్ డౌన్లోడ్ యాప్ అండ్ రైట్ ఎగ్జామ్స్. సో లైవ్ క్లాసెస్ కూడా మనకి ఆన్లైన్లో అడ్డా యాప్లో కూడా మీరు చూడవచ్చు. సో మనకి Y250 అనే కోడ్ యూస్ చేసుకుంటే 77+5 టోటల్గా మనకి 82% డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది. సో దానితో పాటుగా మనకి ఈ అడ్డా ఆశయం బ్యాచ్ని పర్చేస్ చేసుకునే వాళ్ళకి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 10+10 మాక్ టెస్టులు లభించడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో దాదాపుగా 20 మాక్ టెస్టులు అనేవి ఉచితంగా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ పాయింట్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ద సేమ్ టైం మాక్ టెస్టులు అనేవి మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ అనమాట. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్, ఎగ్జామ్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫుల్ లెంత్ మాక్ టెస్టులు అంటామండి. ఫుల్ లెంత్ మాక్ టెస్టులు అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీతో మనకి ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయించడం జరిగిందనమాట. సో గోయింగ్ టు ద టాపిక్, ప్రైమ్ మినిస్టర్. సో తెలుగులో ప్రధానమంత్రి అంటాం. సో ప్రధానమంత్రి యొక్క అర్హత, బాధ్యతలు, ఆయన యొక్క జీతభత్యాలు, ఆయన యొక్క కాల వ్యవధి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. సో భారతదేశం మామూలుగా కూడా వీఆర్ ఫాలోయింగ్ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అండి. వీఆర్ ఫాలోయింగ్ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనమాట. ఏంటి డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే? డ్యూయల్ అంటే మనందరికీ తెలుసు, డ్యూయల్ మీన్స్ 2 అనమాట. ఇద్దరు కార్యనిర్వహణాధికారులు ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు అంటే, వన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్, అంటే పేరుకు మాత్రమే కార్యనిర్వహణాధికారి. పేరు అంటే నామినల్ అంటే పేరుకు మాత్రమే. సో ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. దాన్నే మనకు కొంచెం న్యాయ పరిభాషలో డ్యూ ఎగ్జిక్యూటివ్ అంటామండి. డ్యూ ఎగ్జిక్యూటివ్. మీకు ఇటువంటి పదాలు మీకు తెలియడం కోసం ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అంటే ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చేతుల ద్వారా జరగడం జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే రికమెండ్ చేస్తారో ఆ పనులన్నింటినీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరుగుతుంది. సో ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే ప్రధానమంత్రి అని మనం చెప్పుకోవచ్చు. సో రియల్ ఎగ్జిక్యూటివ్ ఏమంటారు? డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అంటారు ఫ్రెండ్స్. డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధినేత, రాష్ట్రపతి దేశాధినేత అని చెప్పవచ్చు. ఇక్కడ అదే మాటల్లో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్ అదర్ వర్డ్స్, ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే దేశాధినేత అంటామండి తెలుగులో. వైల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరించేది ఎవరు అంటే మనకి ప్రధానమంత్రి. సో మనకి పార్లమెంటరీ వ్యవస్థలో డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది. సో డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్. నామినల్ ఎగ్జిక్యూటివ్ని రాష్ట్రపతిగా అంటాము, రియల్ ఎగ్జిక్యూటివ్ అని ఎవరిని అంటాము? ప్రధానమంత్రిగా అంటాము. ఇప్పుడు ఆయన యొక్క అపాయింట్మెంట్, ఆయన యొక్క టర్మ్, ఆయన యొక్క శాలరీ అంటే జీతభత్యాల గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. సో బిఫోర్ దట్ ఒక పర్సన్ని
ప్రధానమంత్రిగా అపాయింట్ చేయాలి అంటే ఆయనకు కావాల్సిన అర్హతలు ఏమిటి, క్వాలిఫికేషన్స్ టు బి నామినేటెడ్ ఆర్ టు బి అపాయింటెడ్ అండి, టు బి నామినేటెడ్ కాదు, టు బి అపాయింటెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. హీ మస్ట్ బి ఏ సిటిజన్. ఎస్. తర్వాత హీ మస్ట్ బి మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఉభయ సభలు ఉంటాయి మనకి, లోక్సభ ప్లస్ రాజ్యసభ. సో లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, ఏదో ఒక సభలో ఆయన యొక్క కంపల్సరీగా ఆయన సభ్యుడు అయి ఉండాలి. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసిన రోజుటికి ఆయన ఏ సభలో కూడా మెంబర్ కాకపోతే ఖచ్చితంగా 6 నెలల లోపల, అంటే అపాయింట్మెంట్ చేసిన 6 నెలల లోపల ఖచ్చితంగా ఏదో ఒక హౌస్లో ఆయన సభ్యుడిగా నమోదు చేసుకోవాలి. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మస్ట్ బి మెంబర్ ఆఫ్ ఎయిదర్ అంటే ఏదో ఒక హౌస్లో అనమాట. ఎయిదర్ లోక్సభలో మెంబర్ కావచ్చు, ఎయిదర్ రాజ్యసభలో మెంబర్ కావచ్చు. ఒకవేళ అపాయింట్ చేసిన రోజు నాటికి ఆయన లోక్సభలో మెంబర్ కాదు, రాజ్యసభలో మెంబర్ కాదు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే అపాయింట్ చేస్తారు, కానీ అపాయింట్ చేసిన 6 నెలల లోపు ఖచ్చితంగా ఏదో ఒక హౌస్లో ఆయన సభ్యత్వం తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. ఒకవేళ 6 నెలల లోపు ఏ సభలో కూడా ఆయన సభ్యత్వం తీసుకోకపోతే ఆ సందర్భంలో ప్రధానమంత్రి యొక్క బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. సో దాదాపుగా మనం ఓవరాల్గా చూసుకుంటే ఎవరిని ప్రధానమంత్రిగా అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే, సహజంగా చూసినట్టయితే లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ. ఏ పార్టీ అయితే లోక్సభ స్థానాలని ఎక్కువగా గెలుచుకుంటుందో, ఏ పార్టీ అయితే లోక్సభ ఎంపీ స్థానాలని ఎక్కువగా గెలుచుకుంటుందో, సో ఆ పార్టీ నుంచి ముఖ్యమైన వ్యక్తిని, అంటే ఆ పార్టీ మెంబర్స్ అందరూ కూడా ఎవరినైతే నామినేట్ చేసుకుంటారో వారిని ప్రధానమంత్రిగా అపాయింట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూడండి ఇక్కడ, లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఆర్ వన్ హూ ఎంజాయ్స్ ద మెజారిటీ సపోర్ట్ ఇన్ ద లోక్సభ. ఇక్కడ మనకు ఏమర్థమైంది, ఖచ్చితంగా ప్రధానమంత్రి పాత్ర లేదంటే ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించాలి అంటే ఆ పార్టీ అనేది లోక్సభలో మెజారిటీ తెచ్చుకోవాలి. ఎంత మెజారిటీ తెచ్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మెజారిటీ అండి, దాదాపుగా 545 స్థానాలు లోక్సభకు ఉన్నాయండి. 545 స్థానాలు. 545 అంటే ఏ విధంగా చేస్తామంటే 543+2 అంటామండి. ఎందుకంటే ఈ +2 అనేవాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ కూడా డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్, డైరెక్ట్లీ ఎలెక్టెడ్. సో ఈ సందర్భంలో 545 స్థానాల్లో 50%+1 ఎంత అండి, 50%+1 అంటే దాదాపుగా 273 ఎంపీ స్థానాలు ఏ పార్టీకి, సింగిల్ పార్టీ కావచ్చు, 2-3 పార్టీలు కలిసి 273 ఎంపీ స్థానాలు లోక్సభలో వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే అంటే కోalition అవ్వచ్చు, లేదంటే సింగిల్ పార్టీ కూడా మనకి 273 స్థానాలు, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 273 స్థానాల కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, బీజేపీ నుంచి ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా వాళ్ళు నామినేట్ చేయించుకుంటారు, అంటే అపాయింట్ చేయించుకుంటారు అనమాట. అదే కాకుండా ఒక పార్టీకే 273 సీట్స్ రాలేదనుకోండి, 1 లేదా 2-3 పార్టీలు కలిసి, అంటే దాన్నే కోalition గవర్నమెంట్ అంటామండి. కోalition గవర్నమెంట్. ఇక్కడ మనం ఏం చెప్తున్నారు, లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ అంటే ఏ పార్టీ అయితే మెజారిటీ ఉంటుందో ఆ పార్టీ యొక్క అధ్యక్షుడిని అపాయింట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా. ఒకవేళ ఒక పార్టీ మెజారిటీ తెచ్చుకోకపోతే 2-3 పార్టీలు కలిసి ఈ మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అయ్యాయి అంటే డెఫినెట్గా ఆ పార్టీల నుంచి ఎవరినో ఒకరిని ప్రధానమంత్రిగా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ వీ హ్యావ్ టు సీ. నెక్స్ట్ వచ్చేసి ఆయనని, అంటే ప్రధానమంత్రిని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే అధికరణ 75 ప్రకారం, అకార్డింగ్ టు ఆర్టికల్ 75 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకేమర్థమవుతుంది ఇక్కడ, ఖచ్చితంగా 75వ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించాలి, అపాయింట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ప్రొసీజర్ అనేది ఎక్కడా కూడా రాజ్యాంగంలో రాసుకోలేదు. ఇక్కడ చూడండి, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ ద సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రధానమంత్రిని అపాయింట్ చేయడానికి ఒక పద్ధతి కానివ్వండి, లేదంటే సెలక్షన్ పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ రాష్ట్రపతి ప్రధానమంత్రిని అపాయింట్ చేయాలి. ఎవరిని అపాయింట్ చేస్తారు అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద లోక్సభ. లేదంటే 2-3 పార్టీలు లోక్సభలో మెజారిటీని ప్రూవ్ చేసుకున్నట్టయితే ఆ పార్టీలు ఎవరినైతే రికమెండ్ చేస్తాయో వారిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా అపాయింట్ చేయడం జరుగుతుంది.
సో మరి ఇక్కడ ప్రెసిడెన్షియల్ అపాయింట్ అన్నారు కదా సార్, ప్రెసిడెంట్ తన యొక్క నిర్ణయం తీసుకోవచ్చు ఎవరిని అపాయింట్ చేయాలి అనేది. అంటే నిర్ణయం తీసుకోవచ్చు, కానీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయడానికి వీలు లేదండి. రాష్ట్రపతి ఎప్పుడూ కూడా రాష్ట్రపతి అంటే మనకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఏ పార్టీ కూడా మెజారిటీ అనేది తెచ్చుకోలేదు అనుకోండి, 273 ఎంపీస్ అనేది ఏ పార్టీకి కూడా లేవు. అట్ ద సేమ్ టైం 2-3 పార్టీలు కలిసి కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఈ సందర్భంలో ఏం చేస్తారంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూజెస్ డిక్రిషనరీ పవర్స్, అంటే తన యొక్క విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఏదో ఒక పార్టీని ఫర్ ఎగ్జాంపుల్ 545 స్థానాలు కదా, 545 స్థానాలు ఎంపీ స్థానాలు మొత్తము కూడా ఓవరాల్గా తీసుకున్నట్టయితే బీజేపీకి 200, కాంగ్రెస్కి ఒక 200, తర్వాత మనకి లోక్ సత్తా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లోక్ సత్తాకి ఒక 50 సీట్లు, ఆడికి ఎన్నైనాయండి 450. ఒక 100 సీట్లేమో బీఎస్పీ అండ్ ఎస్పీకి ఒక 80 స్థానాలు. రిమైనింగ్ ఆల్ లోకల్ పార్టీస్ అదర్స్ అని చెప్పొచ్చు అండి, అదర్స్కి వచ్చేసి ఒక 20 స్థానాలు ఉన్నాయనుకోండి. అప్పుడు ఎంత అవుతున్నాయి, ఇక్కడ 200, ఒక 200, 400, ఇది ఒక 100, ఎంత ఇక్కడ ఏం చేస్తామంటే 18 తీసుకోండి, 18. ఎందుకంటే అదర్స్ అందరూ కూడా 18, నామినేటెడ్ ఇద్దరు పక్కన పెట్టేయండి. సో ఇక్కడ ఎంత అవుతుంది, టోటల్గా 500 అవుతుంది. సో 200, 50, 80, 18. ఇది బీజేపీ, కాంగ్రెస్, లోక్ సత్తా, తర్వాత మనకి ఎస్పీ అండ్ బీఎస్పీ, అదర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి 273 మ్యాజిక్ ఫిగర్ ఎవరికైనా వచ్చిందా అంటే ఎవ్వరికి రాలేదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి 180 సీట్స్ వచ్చాయనుకోండి, అదర్స్కి 38 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదర్స్కి 38, కాంగ్రెస్కి 180, బీజేపీకి. ఈ 5 పార్టీల్లో కల్లా, అంటే ఈ అన్ని పొలిటికల్ పార్టీస్లో కల్లా ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువ వచ్చాయంటే బీజేపీకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ బీజేపీ కూడా 273 మార్క్ అనేది రాలేదు, ఏ పార్టీకి కూడా మార్క్ అనేది రాలేదు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు, కోalition గవర్నమెంట్ రావట్లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ రావట్లేదు. ఈ సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే బై యూజింగ్ హిస్ డిక్రిషనరీ పవర్స్, అంటే తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి బీజేపీకి అవకాశం ఇస్తాడు. ఫస్ట్ బీజేపీకి అవకాశం ఇస్తాడు ఏమని అంటే, ఎస్ మీరు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అవకాశం ఇస్తాడు. ఒక పర్టికులర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం అనేది 9 రోజులు, మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 మంత్ అనమాట. 15 రోజులు ఇవ్వచ్చు, 20 రోజులు ఇవ్వచ్చు, నెల రోజులు, కనీసం అంటే నెల రోజులు ఇవ్వడం జరుగుతుంది. సో బీజేపీ నుంచి ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. ఇక్కడ అపాయింట్ చేసిన తర్వాత నెల రోజుల్లోపు మెజారిటీ అనేది లోక్సభలో ప్రూవ్ చేసుకోమని అడగడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు, ఇక్కడ బీజేపీ ఎందుకు పిలిచారంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే బీజేపీ అనేది ఎక్కువ స్థానాలు సంపాదించింది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇక్కడ అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేదు అనుకోండి, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి, తర్వాత కాంగ్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇదే కాన్సెప్ట్ని మనం లాస్ట్ టైం మహారాష్ట్ర ఎన్నికల్లో చూడడం జరిగింది. మొట్టమొదటిసారిగా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ మహారాష్ట్రలో ఏ పర్టికులర్ పార్టీ కూడా అంటే ఈ 50% +1 ఓట్స్ అనేవి అంటే అసెంబ్లీలో కావాల్సిన మెజారిటీ స్థానాలు సంపాదించలేదు. అప్పుడు గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఏం చేశారంటే లార్జెస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీని ఆహ్వానించడం జరిగింది. బీజేపీ నుంచి ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. తర్వాత టైం ఇవ్వడం జరిగింది, ఈ టైంలోపు మీరు అసెంబ్లీలో ఈ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకోలేకపోయారు, దే కాల్ ఫర్ అనదర్ పార్టీ, మళ్ళీ ఇంకొక పార్టీని పిలుస్తారు. సో ఈ విధంగా అనమాట. ఒకవేళ అలా సింగిల్ పార్టీస్గా పిలిచి ఎవరు కూడా ఫామ్ చేయలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే కోయలేషన్ గవర్నమెంట్ ఏదైనా ఫామ్ చేసి ముందుకు రండి ఆహ్వానిస్తారనమాట. అంటే యూ కెన్ ఫామ్ ద కోయలేషన్ గవర్నమెంట్, ఐఎమ్ ఇన్వైటింగ్ ద కోయలేషన్ గవర్నమెంట్ హూ వాంట్ టు ఫామ్ ద గవర్నమెంట్ అంటారు. అప్పుడు 2-3 పార్టీలు కలిసి వాళ్ళు ఈ యొక్క లోక్సభలో మెజారిటీ
నిరూపించుకోగలుగుతాము అంటే వాళ్ళు లెటర్ ఇవ్వడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో మీకు అర్థం అవ్వడం కోసం చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏ సందర్భంలో అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది కూడా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవ్వనప్పుడు ఈ సందర్భాలు అనమాట. ఒకవేళ రీచ్ అయితే డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క డిక్రిషనరీ పవర్స్ ఇక్కడ యూజ్ చేయడండి. ఎందుకంటే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది సింగిల్ లార్జెస్ట్ ఎవరైతే ఉంటారో అంటే లోక్సభలో 273 మార్క్ ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఉంటుందో ఆ పార్టీ నుంచి కంపల్సరీగా ఒక వ్యక్తిని వారు ప్రధానమంత్రిగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం అనేది ఎవరు చేయిస్తారు అంటే అగైన్ ఇట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో రాష్ట్రపతి ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ ఓత్ ఆఫ్ సీక్రెసీ అనేది కూడా చేయిస్తారండి. ఓత్ ఆఫ్ సీక్రెసీ ఏమిటి అంటే ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి కూడా బయటికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతామని చెప్పేసి అలాంటిది ఒక ఓత్ ఆఫ్ సీక్రెసీ అంటామండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఎటువంటి కార్యకలాపాలు ఎటువంటి పాలసీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ముందుగా తెలిసేది ఎవరికంటే మంత్రివర్గానికి అధినేత ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 75. ఓత్ వచ్చేసి అంటే ప్రమాణ స్వీకారం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయించడం జరుగుతుంది. సో తర్వాత ఆయన యొక్క కాల వ్యవధి ఎన్ని సంవత్సరాలు అంటే టర్మ్ ఎన్ని సంవత్సరాలు అంటే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం 5 ఇయర్స్ అని. సో 5 ఇయర్స్ అని కూడా ఎక్కడా లేదండి. ఇక్కడ ఎందుకు 5 ఇయర్స్ అన్నారంటే ఒక లోక్సభ ఎన్నికలు అనేది దాని యొక్క కాల వ్యవధి 5 ఇయర్స్ అంటే లోక్సభ ఎన్నికల కాల వ్యవధి 5 ఇయర్స్. ప్రైమ్ మినిస్టర్ కాల వ్యవధి 5 ఇయర్స్ కాదండి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎన్ని రోజుల వరకు అంటే ఆ వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్ని రోజుల వరకు కొనసాగుతాడు అంటే లోక్సభలో ఆయనకు మెజారిటీ ఎన్ని రోజుల వరకు అయితే ఉంటుందో అన్ని రోజుల వరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2019లో ఎలక్షన్స్ జరిగాయండి. 2019 నుంచి 5 ఇయర్స్ ఎంత 2024 వరకు బీజేపీ ఎంపీలందరూ కూడా సమిష్టిగా మోదీకే సపోర్ట్ చేసినట్టయితే ఆయన ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది లోక్సభలో. ఒకవేళ కొంతమంది మనం అప్పుడప్పుడు అంటాం రెబల్ ఎంపీస్ అంటే పార్టీలకు అతీతంగా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి సందర్భాలు చేస్తుంటారు. సో ఈ రెబల్ ఎంపీస్ ఎక్కువైపోయి వేరే పార్టీలకు సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళందరి యొక్క మద్దతు ఇక్కడ ఒక వ్యక్తికి ఉండదు. కాబట్టి అంటే లోక్సభలో ఎప్పుడైతే ఒక పార్టీకి సడన్గా మెజారిటీ తగ్గిపోతుందో ఆ సందర్భంలో 273 మార్క్ కంటే ఒక్క ఎంపీ సీటు తక్కువగా ఉన్నా కూడా ప్రధానమంత్రికి రాజీనామా చేయాల్సి ఉంటుంది, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఆయన్ని డిస్మిస్ చేయడం జరుగుతుంది. క్లియర్. మనకి ఈ సందర్భం ఎప్పుడు ఎదురవుతుందంటే 1998లో 2 స్థానాలు తక్కువ అంటే 2 ఎంపీ సీట్లు తక్కువై వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా రాజీనామా చేయడం జరుగుతుంది. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తారు. సో నైతికత విలువలు అండి ఇవన్నీ కూడా. సో టర్మ్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ కాదండి. ఎందుకు ఫిక్స్డ్ కాదంటే ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. The term of prime minister is not fixed and he holds office during the pleasure of the president. అన్నాం కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా తీసేయచ్చుసారంటే తీసేయకూడదండి. ఎందుకంటే లోక్సభలో మనకి ఈ యొక్క మెజారిటీ ఉన్నంత వరకు మాత్రం లోక్సభలో ఎన్ని రోజుల వరకు అయితే మెజారిటీ ఉంటుందో అన్ని రోజుల వరకు కూడా 5 సంవత్సరాల లోపు అతను ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. మధ్యలో కనుక మెజారిటీ తగ్గిపోతే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్గా డిస్మిస్ చేయడం జరుగుతుంది. క్లియర్. శాలరీ వచ్చేసి ఒక ఎంపీ శాలరీ వస్తుందండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శాలరీనే వస్తుంది. కాకపోతే ప్రధానమంత్రి అలవెన్సెస్ అని సపరేట్గా ఉంటాయి. ఆయన యొక్క గృహం అంటే రెసిడెన్స్ కానివ్వండి, ఆయన ట్రావెలెన్స్ అలవెన్సెస్ కానివ్వండి, విదేశ యాత్రలకు సంబంధించిన అలవెన్సెస్ కానివ్వండి, అవన్నీ సపరేట్గా ఉండడం జరుగుతుంది. సో శాలరీ అనేది ఒక ఎంపీకి ఎంత అయితే శాలరీ వస్తుందో అంత మాత్రమే వస్తుంది అనమాట. క్లియర్. నెక్స్ట్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన యొక్క బాధ్యతలు అధికారాలు ఏమిటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని మంత్రులుగా అపాయింట్ చెయ్యాలి అని రికమెండ్ చేసేది ఎవరు అంటే ప్రధానమంత్రి అండి. సో మంత్రుల్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మంత్రుల్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఏ పర్టికులర్ పర్సన్ని అపాయింట్ చేయాలి మంత్రిగా అని చెప్పేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదే ఫస్ట్ పాయింట్ చెప్తుంది. హీ రికమెండ్స్ పర్సన్స్ హూ కెన్ బి అపాయింటెడ్ యాజ్ మినిస్టర్స్. సో కేంద్ర మంత్రులుగా ఎవరిని అపాయింట్ చేయాలి అని రికమెండ్ చేసేది ప్రధానమంత్రి. ఎవరికి రికమెండ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. తర్వాత ఏ మంత్రికి ఏ శాఖలు అనేటువంటివి కేటాయించాలి అనేది కూడా ప్రధానమంత్రి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే శాఖల మార్పిడి కూడా చేయడం జరుగుతుంది. సో హీ అలొకేట్స్
అండ్ రీషఫుల్స్ వేరియస్ పోర్ట్ఫోలియోస్ ఎమాంగ్ ద మినిస్ట్రీస్. అంటే ఒక మంత్రికి ఏ ఏ శాఖలు ఇవ్వాలి, ఆ మంత్రి నుంచి వేరే శాఖలు తీసి వేరే, అంటే శాఖల మార్పిడి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అది చేసే అధికారం కూడా ప్రధానమంత్రికి ఉండడం జరిగింది. తర్వాత ఏ మినిస్టర్ అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చూపిస్తున్నాడు, అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు వినకుండా ఉన్నాడు, ఆ సందర్భంలో ఆ మంత్రిని రాజీనామా చేయమని చెప్పవచ్చు, లేదంటే డైరెక్ట్గా రాష్ట్రపతికి చెప్పవచ్చు ఈ పర్సన్ని తీసేయమని చెప్పి. సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, హీ కెన్ ఆస్క్ ఏ మినిస్టర్ టు రిజైన్, అంటే ఒక మంత్రిని రిజైన్ చేయమని చెప్పవచ్చు, లేదా ఆ మంత్రిని తీసేయమని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రికమెండ్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, అంటే ప్రధానమంత్రి చెప్పిన మాటలు వినకపోవడం, ప్రధానమంత్రి చెప్పినట్టుగా నడుచుకోకపోవడం, ఈ సందర్భాల్లో మాత్రమే. సో హీ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్స్ డెసిషన్. సింపుల్గా చెప్తాను, కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షతన వహించేది ప్రధానమంత్రి. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి. సో మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రధానమంత్రి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఆ నిర్ణయాల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వివరించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో అనమాట, ఈ ప్రిసైడ్స్ ఓవర్ అంటే మంత్రివర్గానికి అధ్యక్షతను వహిస్తాడు అనమాట. సో ఫిఫ్త్ పాయింట్ చూస్తే, హీ గైడ్స్, డైరెక్ట్స్, కంట్రోల్స్, కోఆర్డినేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ మినిస్టర్స్. అంటే అందరి మంత్రులతో సలహాలు, సూచనలు, అధికారాలు, అంటే కోఆర్డినేషన్, ఇదంతా కూడా చూసుకుంటూ ఉంటాడనమాట. ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా మెరుగుపరచుకోవాలి, ఇవన్నీ కూడా. సో హీ క్యాన్ బ్రింగ్ అబౌట్ ద కొలాప్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై రిజైనింగ్ ఫ్రమ్ ద ఆఫీస్. ఎప్పుడైతే ప్రధానమంత్రి ఆయన యొక్క పదవికి రాజీనామా చేస్తాడో ఆ సందర్భంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క పదవి అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో ఆధారపడి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క పదవి అనేది ప్రైమ్ మినిస్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే మంత్రివర్గం కూలిపోతుంది. అంటే ఒక్క ప్రధానమంత్రి రాజీనామా చేసినట్టయితే, లేదంటే చనిపోయినా కూడా ఆ సందర్భంలో మంత్రివర్గం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అందరు మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో రాష్ట్రపతితో ఎటువంటి బంధాలు ఉన్నాయంటే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయాలన్నీ అంటే మంత్రివర్గంలో చర్చించుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వపరమైన తీసుకున్న విధానపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అన్నింటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రైమ్ మినిస్టర్. ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలు అన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పటికప్పుడు తెలియజేసేది ఎవరు అంటే ప్రధానమంత్రి. సో హీఈస్ ద ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే కేంద్ర మంత్రి వర్గానికి మరియు రాష్ట్రపతికి మధ్యవర్తిగా, అంటే మాట సంభాషణలు చేసేది ఎవరు అంటే ప్రధానమంత్రి అనమాట. సో హీ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ విత్ రిగార్డ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ అఫీషియల్స్. అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారుల్ని నియమించడానికి అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఎవరిని అపాయింట్ చేయాలి అని అడ్వైజ్ చేసేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాగ్ని కానివ్వండి, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఏజీని కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానివ్వండి, సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానివ్వండి, తర్వాత ఈ సందర్భాల్లో అంటే వీళ్ళందరినీ కూడా తర్వాత ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సో వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కానీ ఎవరి సూచనల మేరకు అపాయింట్ చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. సో ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేయమంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారిని అపాయింట్ చేయడం జరుగుతుంది ఈ కాంటెక్స్ట్లో. సో పార్లమెంటుతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అంటే, ప్రైమ్ మినిస్టర్కి పార్లమెంటుతో ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్లమెంట్ని సమనింగ్ అండ్ ప్రొరోగ్ ఆఫ్ ద పార్లమెంట్ అంటామండి. అంటే పార్లమెంట్ సమావేశాలు జరపమని చెప్పేసి ప్రెసిడెంట్కి సూచించడం జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు తాత్కాలికంగా రద్దు చేయమని చెప్పేసి ప్రధానమంత్రి రాష్ట్రపతికి సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానమంత్రి సూచనల మేరకు రాష్ట్రపతి ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ సందర్భంలో తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలను కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో
ఆయన యొక్క మాటల ద్వారా చెప్పడం జరుగుతుంది. సో లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అంటే పార్లమెంట్లో ప్రభుత్వ పరమైనటువంటి అంశాలు అనేవి కూడా అన్నీ కూడా డిక్లేర్ చేసేది కానివ్వండి, మాట్లాడే సందర్భాలు కానివ్వండి, ప్రధానమంత్రి ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుందన్నమాట. అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ మనం చూసినట్టయితే, ఇంకా మిగతా విషయాలు మనం చూసినట్టయితే, మనకి ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా వ్యవహరించేది ప్రధానమంత్రి అండి. సో ప్లానింగ్ కమిషన్ అనేది దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి, సో ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి, అది ఈరోజు నరేంద్ర మోదీ కావచ్చు, రేపు ఎవరైనా కావచ్చు, సో ప్రధానమంత్రిగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో వారు నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి కూడా చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్కి కూడా చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఇలాంటి కొన్ని వ్యవస్థలకి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత he plays a significant role in shaping the foreign policy of the country. సో విదేశాంగ పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, భారతదేశానికి సంబంధించి వేరే విదేశాలతో ఎటువంటి సంబంధాలు, ఈ శాంతి ఒప్పందాలు కానివ్వండి, లేదంటే ఎటువంటి విధానపరమైన విషయాలు కానివ్వండి, విదేశాలతో ఒప్పందాలన్నీ చేసుకునేది ఎవరు అంటే ప్రధానమంత్రి అని చెప్పడం జరుగుతుంది. సో ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానాలు అన్నీ కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా జరుగుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. సో ఒకసారి మనం లిస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ చూసినట్టయితే, సో ఇండిపెండెన్స్ డే నాడున రెడ్ ఫోర్ట్ మీద ఎన్నిసార్లు ఏ ప్రధానమంత్రి జెండా ఎగరవేశారంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ 17 to 5 ఈ నెంబర్ అంతా కూడా ఇండిపెండెన్స్ డే రోజున వాళ్ళ చేతుల మీదుగా జెండా ఎగిరేసిన ద్వారా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అనమాట, ఫ్రమ్ ఫస్ట్ నుంచి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే దట్ ఈస్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత మనకి యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉంటారు. యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వారు మధ్యలో అపాయింట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనకి లాల్ బహదూర్ శాస్త్రి, సో దాని తర్వాత పివి నరసింహారావు గారు, అంటే ఎక్కువ నెంబర్స్ టైం చూసుకున్నట్టయితే. సో మధ్యలో ఇందిరాగాంధీ గారు ఎక్కువ సార్లు. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా ఎగరేసిన వాళ్ళు. సో ఇక్కడ చూస్తే 2014 నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దాదాపుగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈసారి 6వ సంవత్సరం అనుకుంటాను. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో అండ్ మనకి ఆశయం బ్యాచ్ అనేది August 4th నుంచి అండి, August 4th నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. సో యూజ్ దిస్ కోడ్ Y250. ఎవరైతే అడ్డా యాప్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్విజ్ అనేది అటెంప్ట్ చేస్తూ ఉండండి. పాయింట్స్, మీరు అక్కడ కాయిన్స్ గెయిన్ చేస్తుంటారు. సో కాయిన్స్తో పాటుగా కూడా మనకి పర్చేస్ చేసుకునేప్పుడు ఎంతో కొంత 100 కానీ 200 కానీ మనకి డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది. సో హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.